బడికి వెళ్తాం కదా చిన్నప్పుడు స్కూల్ కి, దాని తెలుగులో ఏమంటారు బడి అంటారు కదా. సో అందరూ భయపడే బడి ఏంటి? అరే నేను ఇది తెలుసు నాకు. చెప్పు. అందరూ భయపడే బడి ఏంటి? అమ్మఒడియా? అమ్మఒడే. నిజంగా నేను విన్నా ఇది. చెప్పండి, మీరు విన్నారు అదే. గుర్తొస్తలేదబ్బా. సరే బడి అన్నాం కదా, దాని లాస్ట్ లో బడి వస్తుంది, అలా ఉండే పదాలు ఏమని చెప్పండి. బడి, వడ. నువ్వు వడల గురించి అడగల, బడి గురించి అడిగా. క్లూ ఏం చెప్పమంటారా? చెప్పు. ఎవరి మీద నీకు కోపం ఉంది, ఇప్పుడు కాదు ఒకప్పుడు, ఎవరి మీద నీకు కోపం ఉంది, వాళ్ళని ఇప్పుడు ఏదన్నా చేయాలనుకుంటున్నారు, అది చేస్తారు. నిమ్మకాయలు పెడతారు, పసుపు పెడతారు, ముగ్గులు వేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇప్పుడు రాజు ఉన్నారు కదా, రాజు ఒకప్పుడు కింగ్స్ ఉండేవారు కదా. అయన్నొద్దు, పాయింట్కి రా. రాజు లేని రాణి ఎవరు? రాజు లేని రాణి ఎవరు? రైట్ ఆన్సర్. 4 కాళ్ళు ఉన్నా అది జంతువు కాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. 2 చేతులు ఉన్నా అది మనిషి కాదు, అదేంటి? తెలియదురా, తెలిసినా చెప్పను. బర్రె. బర్రె జంతువు కింద వస్తుంది. సరే ఎక్కువ ఏం చెప్పమంటారా? థింగ్స్ లో ఒకటి, ఇంట్లో ఉన్న వస్తువులలో ఒకటే. సోఫా, స్టూల్. సరే ఇంకా దగ్గరలో చెప్పనా? ఇప్పుడు దాని నుంచి కష్టపడి చాలా ఆన్సర్లు చెప్పారు కదా, వాటిలో ఒకటి ఉంది, అది ఏందో ఆలోచించుకున్నా, ఒకటే చెప్పండి. ఇక నో. కుర్చీ. నో. ఇప్పుడు 2 చెప్పారు కదా, ఆ రెండిట్లో ఒకటి ఫైనల్ చేయండి. చైర్. ఫిక్సా? ఫిక్స్. ఎందుకు? చైర్కి 4 ఉంటాయి కాబట్టి కూర్చోవచ్చు, చేతులు ఉంటాయి కాబట్టి హ్యాండ్స్ పెట్టుకోవడానికి, అట్లా అనుకుంటున్నా. రైట్ ఆన్సర్.